రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవాలు చేసి పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. అప్పట్లోనే మొత్తం ప్లాన్ సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం కేవలం చెప్పుకోవటానికి పరిమితం అయ్యిందని అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్ గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి అని ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్టు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ రెడీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ప్లాంటు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంటు అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఈరోజు ఏమైంది? ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో